V3 న్యూస్ లక్ష్యం సమాజహితం నేను ఎమిలియా ముందుగా హెడ్లైన్స్ చూద్దాం తెలంగాణలో మొదలైన ఎన్నికల తొలిదశ పోలింగ్ గంట వ్యవధిలోనే నామినేషన్ దాఖలు చేసిన అసదుద్దీన్ ఓవైసీ సవాల్గా మారిన వివేక హత్య కేసు తిరుపతిలో చికిత్స పొందుతున్న పరమేశ్వర్ నెల్లూరు సభలో తెలంగాణ సీఎంపై ఏపీ సీఎం ఫైర్ కేసీఆర్ ఏపీకి రాలేక ఏజెంట్గా జగన్ను ఎంపిక చేసుకున్నారన్న చంద్రబాబు నకిలీ మొక్కజొన్న విత్తనాలు ఇచ్చి రైతులను మోసం చేసిన పోచా బ్రహ్మానందం రెడ్డి పురుగుల మందు పట్టుకుని రోడ్డుపైన ధర్నాకు కూర్చున్న రైతులు ఇక వివరాల్లోకి వెళితే తెలంగాణలో లోక్సభ ఎన్నికల నామినేషన్ల పర్వం మొదలైంది. సార్వత్రిక ఎన్నికలతో పాటు 4 రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి తొలిదశ పోలింగ్కు కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈసీ నోటిఫికేషన్ విడుదల కావడంతో ఉదయం 11 గంటల నుంచి తెలంగాణలోని మొత్తం 17 లోక్సభ నియోజకవర్గాల్లో నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైంది. నామినేషన్ల స్వీకరణ మొదలైన గంటల వ్యవధిలోనే అసదుద్దీన్ ఓవైసీ నామినేషన్ దాఖలు చేశారు. సోమవారం మొదలైన నామినేషన్ల స్వీకరణ ఈ నెల 25తో ముగియనుంది. మార్చి 21న హోలీ, 24న ఆదివారం సెలవు దినాలు కావడంతో ఆ 2 రోజులు నామినేషన్ల స్వీకరణ ఉండదు. మిగిలిన రోజుల్లో ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్ల స్వీకరణ కొనసాగుతుంది. మార్చి 26న నామినేషన్ల పరిశీలన చేపట్టనున్నారు. మార్చి 27 నుంచి 28 వరకు నామినేషన్ల ఉపసంహరణకు అవకాశం ఇవ్వనున్నారు. తెలుగు రాష్ట్రాల్లోని మొత్తం 42 లోక్సభ స్థానాలతో పాటు ఏపీలోని 175 అసెంబ్లీ స్థానాలకు ఏప్రిల్న తొలి విడతలో ఒకే దఫాలో పోలింగ్ జరగనుంది. ఏప్రిల్లో పోలింగ్ జరగనుండగా మే 23న ఫలితాలు వెల్లడవుతాయి. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పై ఏపీ సీఎం చంద్రబాబు తీవ్ర వ్యాఖ్యలతో విరుచుకుపడ్డారు. కేసీఆర్ ఏమైనా ఆకాశం నుంచి ఊడిపడ్డారా అని ప్రశ్నించారు. తన వద్ద పనిచేసిన వ్యక్తి ఇప్పుడు తననే తిడుతున్నారని అన్నారు. ఆయనను తాను 3000 సార్లు తిట్టానని చెప్పుకుంటున్నారని, ఆంధ్ర ప్రజలకు కేసీఆర్ లక్షల సార్లు కించపరిచారని చెప్పారు. ఉలవచారును పశువులు తాగుతాయని, ఏపీ బిర్యానీ పేడలా ఉంటుందని నీచమైన వ్యాఖ్యలు చేశారని అన్నారు. నెల్లూరు సభలో మాట్లాడుతూ ఆయన ఈ మేరకు విమర్శలు గుప్పించారు. కేసీఆర్ ఏపీకి రాలేరు కాబట్టి ఆయన ఏజెంటుగా జగన్ను ఎంపిక చేసుకున్నారని చెప్పారు. ఏపీకి పోలవరం ప్రాజెక్టు వస్తే కేసీఆర్కు బాధ ఎందుకని ప్రశ్నించారు. రాజకీయాల కోసం ఏపీని వాడుకుంటారా అని నిలదీశారు. ఏపీలో 25 లోక్సభ స్థానాలు టీడీపీకి వస్తే ఎవరు ఎలాంటి రాజకీయాలు చేస్తారో చూద్దామని అన్నారు. బాలయోగి స్పీకర్ కావడం గాని, ప్రతిభా భారతి మన అసెంబ్లీ స్పీకర్ కావడం గాని ఇవన్నీ మన పేరులోనే జరిగాయి. మాధవరావుని చీఫ్ సెక్రటరీగా చేశాం. ఇంకో పక్క 22,000 ఉద్యోగాలు బ్యాక్లాగ్ అన్ని పూర్తి చేశాం. మొబైల్ కోర్టులు పెట్టాం, స్పెషల్ కోర్టులు పెట్టించాం, ఎస్సీ హక్కులు కాపాడాం. ఇంకో పక్కన మీరు చూస్తే ప్రైవేటు భూములు కూడా మీకు కొనిచ్చే కార్యక్రమం, ల్యాండ్ పర్చేస్ కార్యక్రమానికి నేనే శ్రీకారం చుట్టాను. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. దళితుల ఉద్యోగాల్లో ప్రమోషన్లు కూడా ఇచ్చింది మొట్టమొదటిసారిగా నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే ఇచ్చామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. అంత మునుపు ఉద్యోగాల్లో రిజర్వేషన్ లేని పరిస్థితి నుంచి ఆ రోజు ఉద్యోగాల్లో కూడా రిజర్వేషన్లు ఇచ్చాం. ఈరోజు ఒకే ఒక విషయం మిమ్మల్ని అందరినీ కోరుతున్నాను. 4 సంవత్సరాలుగా కేంద్రం మనకు సహకరించలేదు. మనకు అన్ని ఇబ్బందులే. ఒక పక్క ఇబ్బందులున్నాయి, ఇంకో పక్క నేను ఎక్కడా రాజీ పడలేదు. పేదవాడికి ఎక్కడా అన్యాయం జరగకూడదని ఇంకా అవసరమైతే 2-3 గంటలు ఎక్కువ కష్టపడతాను, రాత్రింబగుళ్ళు శ్రమ చేస్తాను. మీరందరూ ఆనందంగా ఉండాలని పేదవాళ్ళ కళ్ళల్లో ఆనందమే నా ధ్యేయంగా పనిచేస్తున్నాను. దీనికి మీరు ఆశీర్వదించాల్సిన అవసరం ఉంది. అందుకని ఈరోజు మీరు చూసినప్పుడు
వైఎస్ఆర్సీపీ నేత మాజీ ఎంపీ వైఎస్ వివేకానందరెడ్డి హత్య ఏపీలో ఎంత సంచలనం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఎన్నికల హోరు నడుమ జరిగిన ఈ హత్య పోలీసులకు సవాల్గా మారింది. అయితే వివేక హత్య జరిగిన రోజు నుంచి కనిపించకుండా పోయిన పరమేశ్వర్ రెడ్డి అనే వ్యక్తి ఇప్పుడు తిరుపతి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ దర్శనమివ్వడం పలు అనుమానాలకు తావిస్తోంది. వివేక హత్య గురించి అతడిని మీడియా ప్రశ్నించగా తనకు అనారోగ్యంగా ఉండడంతో మొదట కడప సన్షైన్ ఆసుపత్రిలో చేరానని వెల్లడించాడు. అయితే తనకు వైద్యం చేస్తున్న డాక్టర్ 3 రోజులు అందుబాటులో లేకపోవడంతో మెరుగైన చికిత్స కోసం తాను తిరుపతి వచ్చానని వెల్లడించాడు. వివేకానందరెడ్డి హత్య కేసులో తన పేరు వినిపించడం ఆశ్చర్యం కలిగిస్తోందని, ఆయన హత్యతో తనకు ఎలాంటి సంబంధం లేదని పరమేశ్వర్ రెడ్డి స్పష్టం చేశారు. వివేక హత్య ఇంటి దొంగల పని అని చెప్పిన పరమేశ్వర్ రెడ్డి పోలీసులు అనవసరంగా తనపై నిందలు మోపుతున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశాడు. ఈ సందర్భంగా పరమేశ్వర్ రెడ్డి భార్య కూడా మీడియాతో మాట్లాడుతూ తన భర్త కనీసం మంచం దిగి నడవలేని స్థితిలో ఉంటే అన్యాయంగా ఆరోపణలు చేయడం సరికాదని అన్నారు. హత్య చేసిన వాళ్లను పట్టుకోకుండా తమలాంటి వారిపై నిందలు మోపుతున్నారని బాధను వ్యక్తం చేశారు. కర్నూలు జిల్లా రుద్రవరం మండల కేంద్రంలో పురుగుల మందు పట్టుకొని మండల కేంద్రంలోని అమ్మవారి శాల వద్ద ఆ రోడ్డు పైన ధర్నాకు కూర్చున్న రైతులు. ఒక మండల కేంద్రంలోనే దాదాపు 400 ఎకరాలకు ఐటీ మొక్కజొన్న విత్తనాలు అని చెప్పి ఎకరానికి 3 నుంచి 5 టన్నుల వరకు పంట దిగుబడి వస్తుందని క్వింటా 1700 రూపాయలని చెప్పి సీట్ ఇచ్చారు. అయితే ఈ పంట దిగుబడి వచ్చేసరికి 500 కేజీలు కూడా రాలేదని రైతులు వాపోతున్నారు. ఎకరానికి 40 నుంచి 50 వేల రూపాయలు పెట్టుబడి వచ్చిందని, పెట్టిన పెట్టుబడిలో 10% కూడా రాకపోవడంతో రైతులు లబోదిబోం అంటున్నారు. ఒక మండల కేంద్రంలోనే ఈ మాత్రం ఉంటే ఇక చుట్టుపక్కల పల్లెల్లో ఇక ఏమాత్రం రైతులను మోసం చేశారో మనం అర్థం చేసుకోవచ్చు. ఐటీ కంపెనీ మొక్కజొన్న విత్తనాలు అని చెప్పి మాతో విత్తనాలు నాటించి ఇప్పుడు దిగుబడి రాకపోవడంతో మేము ప్రశ్నించగా అవి ఐటీ విత్తనాలు కాదు యూపీఎల్ అని చెబుతున్నారు. అయితే రైతులపైన నకిలీ విత్తనాలతో ప్రయోగాలు చేస్తున్న సీడ్స్ కంపెనీని చర్యలు తీసుకోవాలని, మాకు నష్టపరిహారం చెల్లించాలని, రైతులకు నకిలీ విత్తనాలు ఇచ్చి మోసం చేస్తున్న పోచా బ్రహ్మానందం రెడ్డి మళ్లీ రాజకీయాల్లోకి రావడం చాలా సిగ్గుచేటు. రైతుకు న్యాయం చేయలేని వ్యక్తి ఈ రాజకీయాల్లోకి వస్తే ఇక ప్రజలను ఎంత మోసం చేస్తాడో ఒకసారి మనం గమనించాలి. ముందుగా రైతులకు న్యాయం చేసిన తర్వాతే రాజకీయాల్లోకి రావాలని రైతులు వాపోయారు. మాకు నష్టపరిహారం చెల్లించకపోతే మేము పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకోవడానికి కూడా సిద్ధంగా ఉన్నాము. మాకు ఏమైనా జరిగిందంటే దీనికి బాధ్యత పోచా బ్రహ్మానందం రెడ్డి గారు అని రైతులు అన్నారు. మీరు ఆర్గనైజర్ ఐటీసీ అని చెప్పినారు, మళ్ళీ అది యూపీఎల్ కొన్నారని చెప్పినారట. ఐటీసీ యూపీఎల్ కొన్నారు అని వీళ్ళకి చెప్పడం, ఆడ ఇయ్యడము ఐటీసీ అని చెప్పి యూపీఎల్ ఇచ్చినారు. మీరు కాక ఇద్దరు కర్నూలు జిల్లా దేవరకొండ మండలం కేంద్రంలో అదే గ్రామానికి చెందిన బోయ కొడుమూరు నాగేంద్ర, అతని స్నేహితుడు బోయ కుక్కల కాసిం ఇద్దరూ కలిసి అతని స్నేహితుడు పొలం పనుల నిమిత్తం కొరకు వెళ్లారు. తిరిగి వస్తుండగా చిన్న చెరువు దగ్గర ఎదురుగా వస్తున్న స్కార్పియో ద్విచక్ర వాహనంను ఢీకొనడంతో కాసిం అనే విద్యార్థికి ఛాతీపై బలమైన గాయాలు తగలడంతో అతని స్నేహితుడికి కాలు విరిగి రక్తస్రావం జరిగినది. వెంటనే 108లో పత్తికొండ ఆసుపత్రికి తరలించారు. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గంలో శ్రీ వైష్ణవి టెక్నో స్కూల్ మన్సాన్పల్లి చౌరస్తాలో నూతన భవనాన్ని ఈ రోజు
శ్రీ 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 చిన్నజీఆర్ స్వామి గారు ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమంలో చంద్రశేఖర్ రెడ్డి గారు మాట్లాడుతూ మన్సాన్పల్లి మరియు చుట్టుపక్కల గ్రామాలలో విలువలతో కూడిన ఉన్నతమైన విద్యను అందిస్తున్న పాఠశాల శ్రీ వైష్ణవి టెక్నో స్కూల్ తక్కువ ఫీజులతో ఉన్నత విద్యను మరియు మన సాంప్రదాయాలకు అద్దం పడుతూ ఎన్నో నూతన విద్యా విధానంతో కొత్త టెక్నాలజీతో విద్యార్థులకు బోధన జరుగుతుంది. శ్రీ చిన్నజీఆర్ స్వామి మాట్లాడుతూ విద్యార్థులకు మన సాంప్రదాయాలు మరియు సంస్కృతి, తల్లిదండ్రుల పట్ల, గురువుల పట్ల గౌరవం పెంపొందించేలా ఈ విద్యా సంస్థ ఎదగాలని, పేద విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించాలని స్కూల్ పిల్లల్ని మరియు గ్రామంలో ప్రజలను ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో రంగారెడ్డి జిల్లా ప్రైవేట్ స్కూళ్ల యాజమాన్యం అధ్యక్షుడు చింతల నరసింహారెడ్డి మరియు తెలంగాణ ప్రైవేట్ స్కూళ్ల యాజమాన్యాల అధ్యక్షుడు కన్నాల పాపిరెడ్డి, మన్సాన్పల్లి సర్పంచ్ రామచంద్రం కూడా ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. విద్యార్థుల యొక్క సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. విద్యార్థుల తల్లిదండ్రులు, గ్రామస్తులు, స్వామివారి భక్తులు ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున పాల్గొన్నారు. సర్పంచ్ శ్రీ రాజు నాయక్ గారు స్టేజ్ పైకి రావాల్సిందిగా కోరుతున్నామండి. ప్రశాంతంగా ఏదో రెండు పాఠాలు చెప్పుకుంటూనో చదువుకుంటూనో ఉండాలని వచ్చాము మేము ఇక్కడికి. అదేందో మేము రాగానే వెనకాల ఎయిర్పోర్ట్ వచ్చింది. ఆ పక్క నుంచి టెక్నాలజీ ప్రారంభమైంది. సరే ఏం చేస్తాం, వాళ్ళు మన వెనకాల పడుతుంటే మనం ఏం చేయలేం కదా. ఈవేళ మన స్కూల్ మన ఊళ్ళో సొంత భవనాన్ని కట్టుకునేటట్లుగా తయారైంది అని అంటే దాన్ని మంచిగా తయారు చేసుకోవాల్సిన బాధ్యత మన ఊరు వాళ్ళందరిది. ఈ స్కూల్ ఎవరి కోసం? ఏమయ్యా, ఈ స్కూల్ ఎవరి కోసం? మన కోసమేనా కాదా? ఏ పిల్లల కోసం? మన ఊరి పిల్లల కోసం. ఇందాక మా మిత్రుడు చెబుతూ, ఏం పేరు ఆయన పేరు? రాజనాయక్. చంద్రశేఖర్ రెడ్డి గారు ఇంకా ఫీజు తగ్గించండి, సొంత భవనం కట్టిండ్రు కదా అన్నాడు ఆయన. కానీ అది తప్పని మేమంటాం. ఫీజు తగ్గించద్దు. ఎందుకో తెలిసిన, ఈ రోజుల్లో ఉచితంగా చదువు చెబితే దాని మీద విలువ ఉండట్లేదండి. చెప్పేది మంచి చదువే కావచ్చు, కానీ ఉచితంగా చెబితే అరే ఈయనకేం పని పంగు లేనట్టుంది, లేదా వెనకదలు బాగా పెట్టుకున్నట్టుండినా అందుకే ఈయన ఉచితంగా చెప్తున్నాడు, లేదా కొద్ది కొద్దిగా పైసలు తీసుకుంటే ఈయనకేం పైసలు అవసరం లేదులా ఉంది అందుకే ఈయన ఉచితంగా చెప్తుండు, అక్కడ ఇంకా బాగా ఎంత ఫీజో, ఏసీ బస్సు, అందుకే అక్కడికి పంపిద్దామని అలా పంపించేస్తారు. ఫీజు తగ్గించద్దు. ఈ రోజుల్లో ఎంతో కష్టపడి పిల్లల్ని బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం.
వయసుతో సంబంధం లేకుండా హార్ట్ అటాక్, స్ట్రోక్, కార్డియోవాస్క్యులర్ డిసీజ్ వలన ప్రతిరోజు ఎంతో మంది మరణిస్తున్నారు. దీనికి కారణం ఆహారపు అలవాట్లు, కరోనరీ రిస్క్ ఫ్యాక్టర్స్, షుగర్, బీపీ, అధిక కొలెస్ట్రాల్, ఊబకాయం, వ్యాయామం చేయకపోవడం, మానసిక ఒత్తిడి, రక్తనాళాలలో కొవ్వు చేరడం. అయితే గుండె సంబంధిత వ్యాధులు ఉన్నవారికి మరియు భవిష్యత్తులో గుండె సంబంధిత వ్యాధులు రాకుండా ఉండటానికి హార్ట్ ప్లస్ ఔషధం చక్కగా పనిచేస్తుంది. హార్ట్ ప్లస్ ఔషధ శక్తి హృదయ కండరాలను మృదువుగా ఉంచుతుంది. కరోనరీలో రక్త ప్రసరణ సాఫీగా జరిగేట్లు చూస్తుంది. రక్తనాళాల్లో గడ్డకట్టిన రక్తాన్ని కరిగిస్తుంది. గుండె నొప్పి నుండి ఉపశమనం కలిగిస్తుంది. లో బీపీ, హై బీపీ నుండి కాపాడుతుంది. రక్తంలో ఆక్సిజన్ శాతం పెంచుతుంది. ఇది 100% వనమూలికలతో తయారు చేయబడింది. దీనితో ఎటువంటి దుష్ఫలితాలు ఉండవు. ఇది హృద్రోగులకు దివ్యౌషధం. ఇప్పుడే ఆర్డర్ చేయండి. సెల్ 8099999242. అచిర కాలంలో మమ్మల్ని ఆదరించి మేము V3 న్యూస్ ఛానల్ను ప్రారంభించిన 100 రోజులలో మాపై అభిమానంతో 20,000 సబ్స్క్రైబర్లు కావడం మాపై మీకున్న నమ్మకాన్ని తెలియజేస్తుంది. బాలారిష్టాలను అధిగమించి బుడిబుడి అడుగులతో ప్రారంభమైన మా ఈ ప్రస్థానాన్ని ఆదరిస్తున్న V3 న్యూస్ ప్రేక్షకులకు ధన్యవాదాలు. మీరు మాపై మరింత బాధ్యతను పెంచారు. మీ నమ్మకాన్ని వమ్ము చేయకుండా మరిన్ని విభిన్న కార్యక్రమాలతో మిమ్మల్ని ఎప్పటికప్పుడు ఆనందింపజేస్తూ మీ ఆధారాభిమానాలను చురగొంటామని సవినయంగా తెలియజేస్తున్నాము. అతి తొందరలో ఇరు రాష్ట్రాలలో V3 న్యూస్ ప్రసారాలు ప్రారంభం కాబోతున్నాయని మరొకసారి మా V3 న్యూస్ ఛానల్ సబ్స్క్రైబర్లందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఇట్లు మీ V3 న్యూస్ ఛానల్ యాజమాన్యం మరియు సిబ్బంది. వెల్కమ్ బ్యాక్. కర్నూలు జిల్లా వెల్దుర్తి మండలం రామళ్లకోట గ్రామంలో ప్రచారం నిమిత్తం కొరకు వచ్చిన పత్తికొండ టీడీపీ అభ్యర్థి శ్యాంబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. రామళ్లకోటలో శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో పచ్చబండపై కూర్చొని శ్యాంబాబు సన్నిధిలో దేవాలయం నారాయణరెడ్డి హత్య కేసు చేసింది నేను కాదు మరియు చేపించింది కూడా నేను కాదు అని ప్రమాణం చేశారు. నేను చేసిన విధంగానే రచ్చబండ మీద కూర్చొని వైఎస్ఆర్సీపీ అభ్యర్థిని శ్రీదేవి చెప్పగలరా అన్నారు. జగన్మోహన్ రెడ్డికి తండ్రి చనిపోతే కూడా అధికారం వ్యామోహంలో సీఎం కుర్చీ కావాలని కోరుకున్నాడు. ఈసారి నేను పత్తికొండ టీడీపీ నుంచి పోటీ చేస్తున్నాను. కావున ప్రజలు నన్ను అలాగే ఎంపీ సూర్యప్రకాష్ రెడ్డిని గెలిపించాలని ప్రజలను కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారము. ఈరోజు రామలకోట వెంకటేశ్వర స్వామి గుడిలో పచ్చపాడిన పైన కూర్చొని ఈరోజు స్వామి దర్శనం చేసుకొని ఇక్కడ కూర్చొని ఉన్నాం. అందరూ ఫేస్బుక్ల పైన దానిల పైన ఇళ్ళ పైన రామలకోట పచ్చబండ పైన కూర్చొని చెప్పండి నారాయణ రెడ్డి హత్య శ్యాంబాబు చేపిలేదని చెప్పి అప్పుడు అడిగారు. ఈరోజు రామలకోట పచ్చబండ పైన వెంకటేశ్వర స్వామి సాక్షిగా చెప్తున్నాను, ఆ నారాయణ రెడ్డి హత్య కేసుకి నాకు సంబంధం ఏం లేదు. ఇప్పుడు ఎవరైతే అవాక్యాలు అన్నీ ఏదైతే స్ప్రెడ్ చేస్తున్నారో వాళ్ళు కూడా వచ్చి నా పైన కేసులు పెట్టిన వాళ్ళు అంటే శ్రీదేవి కూడా ఇక్కడ వచ్చి కూర్చొని ఇదే పచ్చబండ పైన మాట్లాడమని చెప్పండి. మేము ఉంటాము, ప్రజల సేవలోనే మేము ఉండేటోళ్ళము. అలాంటి వాళ్ళపైన నన్ను సంవత్సరంన్నర ఇట్లాంటి కేసుల్లో పెట్టి నన్ను దూరం పెట్టారు. లేకపోతే చాలా రకాలుగా అభివృద్ధి ఇంకా చేసుకుంటూ పోతుంటివి. వాళ్ళు జగన్ వాళ్ళ నాన్న చచ్చిపోయిన వెంటనే నన్ను సీఎం చేయనని చెప్పి జగన్ తిరుగుతాడు. మొగుడు చచ్చిపోయిన వెంటనే నన్ను ఎమ్మెల్యే చేయమని చెప్పి ఈమె తిరుగుతుంది. వీళ్ళకి ఎంతసేపు పదవి ఆమోహం తప్ప పబ్లిక్కి ఏం చేయాలా, ప్రజలకి ఏం చేయాలా అని చెప్పి అది పట్టింపులు లేవు. అందుకోసమే దయచేసి ఈ వీడియో ఎవరైతే చూస్తున్నారో దయచేసి ప్రజాసేవకులు ఎవరో, ప్రజా భక్షకులు ఎవరో మీరందరూ అర్థం చేసుకొని ఈసారి మాకు తెలుగుదేశానికి ఎంపీ కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారికి అలాగే పత్తికొండ ఎమ్మెల్యే అభ్యర్థిగా నేను నిలుచుకున్నాను, నాకు వేస్తారని కోరుతూ సెలవు తీసుకుంటున్నాను. జోగుళంబ గద్వాల జిల్లా ఉండవెల్లి గ్రామ శివారులో హైవేకి 300 మీటర్ల దూరంలో ఆర్డీఎస్ కాలువ ప్రక్కన సుమారు 58 సంవత్సరాలు గల ఆమెని గుర్తు తెలియని వ్యక్తులు చంపి ఇక్కడ కాల్చడం జరిగింది. ఇందులో జిల్లా పోలీస్ అధికారి లక్ష్మీనాయక్, డీఎస్పీ షాకీర్ హుస్సేన్, సిఐ రాజు, ఉండవెల్లి ఎస్ఐ విజయ్, విఆర్ఓ భాస్కర్ రెడ్డి మరియు క్లూస్ టీమ్ ప్రెస్ వాళ్లు ఉన్నారు. ఈ కేసుకి సంబంధించిన వివరాలు తెలియాల్సి ఉంది అని పోలీసు వారు చెప్పడం జరిగింది.
కర్నూలు జిల్లా శ్రీశైలం నియోజకవర్గం అభ్యర్థి శిల్పా చక్రపాణి రెడ్డి గారి ఆదేశాల మేరకు వారి చెల్లెలు వి తిలోత్తమ రాజేంద్ర రెడ్డి గారు శ్రీశైలంలోని కొత్తపేట శ్రీగిరి కాలనీ లంబాడి తండా వైసీపీ తరపున ప్రచారం నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ జగనన్న అధికారంలోకి వస్తే నవరత్నాలు, పిల్లలకు ఫీజు రీయింబర్స్ వంటి పనులు చేయిస్తారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, పెద్ద ఎత్తున మహిళలు పాల్గొన్నారు. శిల్పాన్ని గెలిపిస్తే ఆయన చేసే అభివృద్ధి మీరు చూడగలుగుతారు. మీరు ఇప్పుడు ఎక్కడెక్కడ ప్రాంతాలు తిరుగుతున్నారు? ఇక్కడ మొత్తం అన్ని ఏరియాస్ లో శ్రీశైలం చుండిపేట మొత్తం కవర్ చేద్దామని చూస్తున్నాం. ఇంటింటికి ప్రచారం చేస్తున్నాం. ఇప్పుడు నవరత్నాల పథకాల గురించి 40 ఏళ్ళు దాటిన వాళ్ళకి పెన్షన్ ఒకటి, పిల్లలకి స్కూల్ కు పంపిస్తే ఫ్రీ ఎడ్యుకేషన్ ఒకటి, పెళ్లి చేసి ఫీజు రియంబర్స్మెంట్, ఇవన్నీ ఇండ్లు, పక్కా ఇల్లు. ఇక్కడ మెయిన్ ప్రాబ్లం ఏంటంటే పక్కా ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు, వాటర్ లేని వాళ్ళకి వాటర్, అన్ని ఫెసిలిటీస్ చేద్దామని, పెన్షన్లు ఒక్కొక్కరికి 3,000 రూపాయలు పెన్షన్ అని ఫెసిలిటీస్ చేద్దామని ప్రామిస్ చేస్తారు. ఆరోగ్యశ్రీ 10,000 రూపాయలు 10 లక్షల వరకు హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి ఫ్రీ. ఇది ఎడ్యుకేషన్ ఫ్రీ, పిల్లలకి ఎడ్యుకేషన్ ఫ్రీ. కంపల్సరీ స్కూల్ పంపించే పిల్లలకల్లా 15,000 వరకు ఫీజు ఇవ్వడానికి కూడా తల్లికి ఇవ్వడానికి ఆలోచించారు. అందుకే ఈసారి వైఎస్ఆర్సీపీ వస్తే, జగన్ సీఎం అయితే చక్రపాణి సార్ అవకాశం ఇస్తే ఇవన్నీ పథకాల ద్వారా మీ అందరికీ సేవ చేయాలని కోరు. మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని దుండిగల్, గండి మైసమ్మ పరిధిలోని దుండిగల్ పిఎస్ సిఐ వెంకటేశ్వర్, ఎస్ఏ శేఖర్ రెడ్డి, ఎస్ఏ భూపాల్ గౌడ్ ఆధ్వర్యంలో సూరారం కాలనీ మరియు రాజు గృహకల్ప సాయిబాబా నగర్లో ఎలక్షన్ కోడ్ సంబంధించి 25 సెంట్రల్ ఫోర్స్ సిబ్బందితో ఫ్లాగ్ మార్చ్ నిర్వహించడం జరిగింది. ముంబై సముద్ర తీర ప్రాంతంలో ఓ పడవ మునిగిపోయింది. చేపల వేటకు వెళ్లిన రేవతి అనే బోటు సముద్రంలో మునిగిపోవడంతో అందులో ఉన్న 7గురు నీట మునిగారు. అయితే అదే సమయంలో కోస్ట్ గార్డ్ సిబ్బంది చొరవతో 6గురు ప్రాణాలను కాపాడారు. రేవతి బోటులో మొత్తం 7గురు ఉన్నట్టు తెలిసింది. వారిలో 6గురిని కోస్ట్ గార్డ్ సిబ్బంది రక్షించగా ఒకరు గల్లంతయ్యారు. ఇవాళ ఉదయం 11 గంటల సమయంలో ఈ ఘటన జరిగినట్టు కోస్ట్ గార్డ్ నౌక అమర్త్య సిబ్బంది తెలిపారు. మత్స్యకారులకు ప్రథమ చికిత్స అందించిన వెంటనే హెలికాప్టర్ సాయంతో ఆసుపత్రికి తరలించారు. గల్లంతైన మరో వ్యక్తి కోసం కోస్ట్ గార్డ్ సిబ్బంది గాలిస్తున్నారు. బోట్లు, హెలికాప్టర్ సాయంతో గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. బులెటిన్ ముగించే ముందే హెడ్లైన్స్ మరోసారి. తెలంగాణలో మొదలైన ఎన్నికల తొలిదశ పోలింగ్. గంట వ్యవధిలోనే నామినేషన్ దాఖలు చేసిన అసదుద్దీన్ ఓవైసీ. సవాల్గా మారిన వివేక హత్య కేసు. తిరుపతిలో చికిత్స పొందుతున్న పరమేశ్వర్. నెల్లూరు సభలో తెలంగాణ సీఎంపై ఏపీ సీఎం ఫైర్. కేసీఆర్ ఏపీకి రాలేక ఏజెంట్గా జగన్ను ఎంపిక చేసుకున్నారన్న చంద్రబాబు.
నకిలీ మొక్కజొన్న విత్తనాలు ఇచ్చి రైతులను మోసం చేసిన పోచా బ్రహ్మానందం రెడ్డి. పురుగుల మందు పట్టుకుని రోడ్డుపైన ధర్నాకు కూర్చున్న రైతులు. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.